ఎవరైతే తక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటారో, అంటే లిక్విడ్స్ అనేవి బాగా తక్కువ తాగుతారో, వాటర్ కానీ ఏదన్నా కానీ తాగే పదార్థాలు అనేవి ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా స్టోన్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో జనరల్గా మనం రెగ్యులర్గా తీసుకోవాల్సింది అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్. అది వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, నిమ్మరసం కానీ ఏదన్నా కానీ అన్నీ కలిపి ఒక 3 to 4 లీటర్స్ తాగితే స్టోన్స్ అనేవి జనరల్గా రావండి. ఎవరైతే తక్కువగా తాగుతారో వాళ్ళకి స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లనే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఫ్యామిలీలో కానీ ఉంటే రాళ్ళు పిల్లలకి డెఫినెట్గా జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది ఏంటంటే ఎవరికైనా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల కూడా స్టోన్స్ అనేవి రావచ్చండి. నాలుగోది ఏంటంటే మనం తినే ఫుడ్ వల్ల కూడా రావచ్చు. పర్టికులర్గా రెడ్ మీట్ అంటాం, అంటే హై ప్రోటీన్ ఉంటాయి వీటిలో, ప్యూరిన్స్ అని ఉంటాయి, దానివల్ల కూడా స్టోన్స్ అనేవి రావడానికి వీలుంటుంది. అలానే మనం తినే కొన్ని కూరగాయల వల్ల కూడా రావచ్చండి. పర్టికులర్గా పాలకూర, టొమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, వీటిలో ఏంటంటే ఆక్సిలేట్స్ అని, ప్యూరిన్స్ అని ఉంటాయి, యూరిక్ యాసిడ్ అని. సో వీటి వల్ల కూడా స్టోన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి.